జనవరి 25వ తారీఖు లోపు గనక మీ దగ్గరికి ఈ వీడియో వచ్చిందా మీరు అదృష్టవంతులు. ఏంటి విశేషం అంటే ఆ రోజు ఆదివారము రథసప్తమి రావటం చాలా విశేషం. అదేవిధంగా సంఖ్యపరంగా చూసుకున్న 7 సంఖ్యలో రావటం చాలా విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని సద్వినియోగం చేసుకోండి. నేను ఈ యొక్క చిన్న పరిష్కారం చెప్తా. ఆ రోజు ఈ పరిష్కారం చేసుకోవటం వల్ల మీ జాతకరీత్యా పితృదోషమున్నా, అనారోగ్యాలతో బాధపడుతున్నా ఆ రోజు మీరు ఈ యొక్క పరిష్కారం చేసుకోండి, మీకన్నీ కూడా తొలగిపోతాయి. ఆ రోజు రథసప్తమి. మీ దగ్గరలో ఉన్న నవగ్రహాలు గుడి ఉంటుంది కదా, గుళ్ళో నవగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ మీరు మధ్యలో సూర్యుడు ఉంటాడు. కొన్ని గోధుమలు పెట్టి అక్కడ దీపారాధన చేసేసి ప్రదక్షిణ చేసుకొని రండి. లేదా సూర్య భగవాన్ గుడి మీ దగ్గరలో ఉంటే అక్కడ ప్రదక్షిణ చేసుకొని రండి. అదేవిధంగా మీకు తోచిన రీత్యా గోధుమలు ఎన్నైనా సరే, కిలో నుంచి మీ శక్త్యానుసారం భక్త్యానుసారం ఎన్నైనా సరే మీరు దగ్గరలో ఉన్న అయ్యగార్లకి కానీ లేదా ఆవుకి తినిపించడం కానీ ఇటువంటి చేయటం వల్ల మీ జాతక రీత్యా ఆ రోజు పితృదోషము తొలగి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్యవంతులవుతారు. ఖచ్చితంగా ఈ పరిష్కారం చేసుకోండి. సూర్య అనుగ్రహం పొందండి. శివ అనుగ్రహమస్తు.